తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి కొండా సురేఖ ఆమె భర్త కొండా మురళి సమావేశమయ్యారు. కొండా దంపతుల్ని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీఎం నివాసానికి తీసుకువెళ్లారు. ఇటీవల జరిగిన పరిణామాలపై వారు చర్చించారు. కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ను ప్రభుత్వం తొలగించడంతో వివాదం చెలరేగింది. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమంత్ను అరెస్ట్ చేసేందుకు సురేఖ నివాసానికి పోలీసులు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ప్రభుత్వ తీరును సురేఖ కూతురు సుస్మిత తప్పుబట్టారు. ఈ క్రమంలో బీసీ మంత్రిని అణగదొక్కడానికి అగ్రవర్ణాలకు చెందిన నాయకులు కుట్ర చేస్తున్నారన్న ఆరోపణలు కలకలం రేపాయి. కేబినెట్ సమావేశానికి కూడా సురేఖ వెళ్లలేదు. దీంతో గ్యాప్ పెరిగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో కొండా దంపతులు సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సిద్ధార్థ్ చెప్తారు. సిద్ధార్థ్. స్వామి, సీఎం రేవంత్ కొండా ఫ్యామిలీ భేటీ అయ్యింది. సీఎం రేవంత్ నివాసానికి కొండా సురేఖ, కొండా మురళి ఇద్దరు వెళ్లారు. వీళ్ళిద్దరిని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీసుకువచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే ఇటు సీఎంఓ గానీ, ఇటు గాంధీ భవన్ గానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు గానీ ఇది కేవలం దీపావళి శుభాకాంక్షలు చెప్పడానికి కొండా ఫ్యామిలీ సీఎం ను కలిశారని చెప్తా ఉన్నారు. కానీ కొన్ని రోజుల నుంచి కొండా సురేఖ అంశం వివాదంగా మారింది. ముఖ్యంగా కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం, దాని తర్వాత కొండా సురేఖ పొంగులేటి పైన తీవ్రమైన విమర్శలు చేయడం, మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశానికి కొండా సురేఖ హాజరు కాకపోవడం, పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కలిసి జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ ఆమెకు వివరించడం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పైన కొండా సుస్మిత పటేల్ అంటే కొండా సురేఖ వాళ్ళ కూతురు ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, వీటన్నింటి నేపథ్యంలో ఈ కలవడం అంటే సీఎం రేవంత్ రెడ్డిని కొండా ఫ్యామిలీ కలవడం ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా జరిగినటువంటి విషయాలపైన కొండా సురేఖ సందేశం ఇచ్చుకునే ప్రయత్నం చేయొచ్చు. దాంతో పాటుగా తన కూతురు సీఎం రేవంత్ రెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా ఆమె సందేశం చెప్పుకోవచ్చు. అయితే ఆ రోజు జరిగినటువంటి విషయాలను తన ఒక టాస్క్ ఫోర్స్ పోలీసులను ఒక మంత్రిగా ఉన్నటువంటి తన ఫ్యామిలీ పైకి పంపేయడం, దాంతో తాను కొద్దిగా అప్సెట్ అయ్యింది. అది అట్లా డీల్ చేయకుండా తను స్మూత్ గా డీల్ చేస్తే బాగుండేది అని కాంగ్రెస్ నేతలు కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మొత్తానికైతే ఈ వివాదం చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి వివాదానికి ఈ రోజు ఒక ముగింపు పలికిందనే చెప్పుకోవచ్చు. ఇక సీఎం రేవంత్ రెడ్డితో ఇటు భట్టి విక్రమార్కను కూడా గతంలో కొండా సురేఖ కలిసింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత తనకున్నటువంటి అభ్యంతరాలన్నింటినీ భట్టి విక్రమార్కకు చెప్పే ప్రయత్నం చేశారు. ఇక సీఎం దాని తర్వాత పీసీసీ చీఫ్ ను కూడా కొండా సురేఖ కలిశారు. కలిసి జరిగినటువంటి విషయాలు, ముఖ్యంగా అటు పొంగులేటితోని ఎన్నో రోజులుగా తనకు తన ఫ్యామిలీకి జరుగుతున్నటువంటి ఇబ్బందులు గాని, అవమానాలు గాని వీటన్నిటికి సంబంధించి ఒక లేఖ రూపంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ కి, మీనాక్షి నటరాజన్ కు కొండా సురేఖ చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఇక ఈ రోజు కాసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డిని కొండా ఫ్యామిలీ కలిశారు. అక్కడ ఉమ్మడి వరంగల్లో జరుగుతున్నటువంటి విషయాలు గాని, ఇటీవల జరుగుతున్నటువంటి చోటు చేసుకున్నటువంటి పరిణామాలు గాని వీటన్నిటిని సీఎం దృష్టికి తీసుకువెళ్లి తనకు ముఖ్యంగా ఉమ్మడి వరంగల్లో ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నటువంటి పొంగులేటితో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగేలా, దాంతోపాటు తనకు తన మంత్రివర్గంలో ఆమెను తీసేస్తారు లేదంటే ఆమె పోర్ట్ఫోలియోను చేంజ్ చేస్తారనే చర్చ కూడా నడుస్తా ఉంది. వీటికన్నిటికి సంబంధించినటువంటి విషయాలను సీఎం రేవంత్ రెడ్డితోని కొండా ఫ్యామిలీ చర్చించినట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సిద్ధార్థ్.